నా పేరు చరణ్, మీరు చూస్తున్నారు చరణ్ టెక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్, నాకు చిన్న రిక్వెస్ట్, కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే కనబడుతున్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ని మీ మొబైల్లో త్వరగా పొందగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి మనము ల్యాప్టాప్లో అయినా సరే, కంప్యూటర్లో సరే, ఎక్కడైనా సరే మనం మొబైల్లో లేదా మన ల్యాప్టాప్లో ఉన్న ఫొటోస్ ఎన్నైనా సరే, ఎగ్జాంపుల్గా మన మొబైల్లో మన ల్యాప్టాప్లో కొన్ని ఫొటోస్ ఉన్నాయి. ఈ ఫొటోస్ అన్నీ ఒకటే పేజీలో ప్రింట్ తీసుకోవడానికి ఏ విధంగా చేసుకోవాలి అన్న దాని గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి, చివరి దాకా చూడండి, అప్పుడైతే మీకు అర్థమవడం జరుగుతుంది. ఓకే, ఇలా నేను కొన్ని ఫొటోస్ అయితే నావి చేసి పెట్టుకున్నాను. ఓకే, ఇలా వచ్చాక కంట్రోల్ ఏ మీద ప్రెస్ చేస్తే మొత్తం సెలెక్ట్ అయిపోతాయి. సెలెక్ట్ అయిపోయాక రైట్ క్లిక్ ఇచ్చేసి ప్రింట్ ఆప్షన్ ఉంది కదా, ప్రింట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ప్రింట్ ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే ఇలా ఒక ఫోటో కనిపించడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మన ప్రింటర్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ పేపర్ సైజ్ అంటే మనం A4లో ప్రింట్ తీసుకోవాలి అన్ని ఫొటోస్, ఇంకోటి లెటర్ సైజులో, లీగల్, ఇంకా మోర్ అనే క్లిక్ చేస్తే ఇక్కడ చాలా సైజులు మనకు ఎన్వలప్స్ కవర్లో కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఓకే, నేనైతే A4 పెట్టుకుంటాను. ఇక్కడ ఇంచెస్ డాట్స్ అంటే ఇది మామూలుగానే ఉంటుంది. ఇంకొకటి ఇక్కడ కాపీస్ ఆఫ్ ఈచ్ పిక్చర్ అంటే ఒక్క ఫోటో ఒక్కసారి రావాలా, 2-3 సార్లు రావాలా అంటే ఇక్కడ మీకు అర్థమవుతుంది, చెప్తాను. ఇక్కడ 2 ఫోటోలు ఉన్నాయి, ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు పక్కన, ఇదనమాట. ఇది క్లిక్ చేస్తే పక్కన 2 ఫోటోలు కనిపించడం జరుగుతుంది. ఇలాగే ఇక్కడ ఈచ్ ఫోటో కాపీ ఆఫ్ ఈచ్ పిక్చర్ ఉంది కదా, దీంట్లో ఒకటి ఉంది కాబట్టి ఒకటి మీద ఉంటుంది. ఇంకోటి 2 మీద క్లిక్ చేసి ఆ ఫోటోని 2 సార్లు ప్రింట్ అవ్వడం జరుగుతుంది. ఇలాగా మనము ఒకటి మీదనే పెట్టుకోవచ్చు, అంటే ఒకటే సెలెక్ట్ చేసుకుని ఒకటే పెట్టుకోవచ్చు అనమాట. నేను ఇలా 4 ఫోటోలని ఒకటే పేపర్లో ప్రింట్ చేసుకోవడానికి, ఇంకోటి 9 ఫోటోలని ఒకే పేపర్లో ప్రింట్ చేసుకోవడానికి, ఇట్లా స్క్రోల్ చేస్తే చాలా వస్తాయి. ఇక్కడ 9 ఫోటోలు, ఇక్కడ 4 ఫోటోలు, ఇక్కడ 35 ఫోటోలు కూడా మనం ఒకటేసారి సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ నేను సెలెక్ట్ చేసుకునేది మాత్రం 9 ఫోటోలు మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి నేను 9 మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈచ్ కాపీస్ ఆఫ్ ఈచ్ పిక్చర్ అంటే ఇక్కడ 2 పెట్టుకుంటే అన్ని ఫొటోస్ అన్ని ఒక్కొక్కటి 2 లాగా మారిపోతాయి అనమాట. ఓకే, ఈ విధంగా ఎన్ని పెట్టుకుంటే మనం ఎన్ని కాపీస్ అయినా మనం ఇట్లా ప్రింట్ తీసుకోవచ్చు. ఓకే, నేనైతే ప్రజెంట్ ఇప్పుడు ఒకటి మీద అంటే ఒక సైజ్ మీదనే పెట్టుకుంటాం. ఓకే, నాకు అన్ని ఫోటోలు ఒక్కొక్క కాపీ మాత్రమే కావాలి. అప్పుడు ఇక్కడ ప్రింట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ప్రింట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే అది కొంత ప్రాసెస్ అవ్వడం జరుగుతుంది. ప్రాసెస్ అయ్యాక ఇక్కడ ఏదో ఒకటి మీరు ఒక నేమ్ ఇచ్చేసుకోండి. నేనైతే ఇక్కడ టెస్టింగ్ అనేది చేసుకున్నాను, నేను డెస్క్టాప్ మీద సేవ్ చేసుకున్నాను. ఓకే, మీకు వెంటనే ప్రింటర్ మీ ల్యాప్టాప్కు లేదా మీ కంప్యూటర్కు అటాచ్ అయి ఉంటే ప్రింటర్, వెంటనే మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. నేనైతే సేవ్ చేసి పెట్టుకున్నాను. నా దగ్గర అయితే ఇప్పుడు ప్రింటర్ అవైలబుల్గా లేదు, అందుకోసం అయితే నేను దీన్ని సేవ్ చేసి పెట్టుకుంటున్నాను. ఓకే, అది సేవ్ అయిపోయినట్టుంది. ఓకే, సేవ్ అయ్యిందా? ఓకే, 1 సెకండ్. ఓకే, సేవ్ అయ్యింది. ప్రింట్ పేజ్ 1 of 1 అంటే ఒక పేజీలోనే అంతా ప్రింటింగ్ అవ్వడం ఇట్లా స్టార్ట్ అయ్యి మీకు ప్రింట్అవుట్ బయటకు రావడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా మీరు మీకు ఇష్టం వచ్చినటువన్నీ చేసుకోవచ్చు. నేను చేసింది ఇక్కడ ఉంది కదా, ఈ ఫోల్డర్ ఈ విధంగా మనం సేవ్ చేశాను కాబట్టి డెస్క్టాప్ మీద వచ్చి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఓకే, సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఎన్ని ఫొటోస్ కావాలంటే అన్ని ఫొటోస్ మీరు ఎక్కడికి వెళ్ళకుండా మీ దగ్గర ల్యాప్టాప్ ఉన్నా సరే, కంప్యూటర్ ఉన్నా సరే, ఎన్ని కాపీస్ అయితే అన్ని కాపీస్ మనము ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేసి పక్కన కనబడుతున్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్ని మీ మొబైల్ త్వరగా పొందగలరు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.